ఏపీపై మోంథా తుఫాన్ పంజా విసిరింది. రావడం బీభత్సం సృష్టిస్తోంది. ఓవైపు భీకర గాలులు, మరోవైపు భారీ వర్షాలతో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. భారీ వర్షాలతో కోనసీమ, కాకినాడ, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి చెట్లు విరిగి పడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేల కూలుతున్నాయి. కొన్ని చోట్ల సెల్ టవర్స్ కూడా నేల కొరిగాయి. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. ఎక్కడ చూసినా బీభత్సం కనపడుతోంది. ఇటు అంతర్వేది సాగర సంగమం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ లైట్ హౌస్ను తాకుతున్నాయి. మరోవైపు రాజోలు నియోజకవర్గం మొత్తం అంధకారంలోకి వెళ్ళింది. కరెంటు స్తంభాలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల దెబ్బతిన్న సెల్ టవర్స్ కూడా ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్ అంధకారంగా మారింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ తీరం దాటుతున్న తరుణంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలు జడివానతో వణికిపోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలకు ఒంగోలులో వరద బీభత్సం సృష్టించింది. పట్టణ సమీపంలోని వాగులో కారు కొట్టుకుపోయింది. 18వ డివిజన్ భగీరథి కెమికల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల జాతీయ రహదారిపై బస్సులో ప్రయాణాలు మానుకోవాలని పోలీసులు ప్యాసింజర్లను కోరుతున్నారు. బస్సులను ఆపి ప్రయాణికులతో మాట్లాడారు. ఇప్పటికే తుఫాన్ కారణంగా షాపులు మూతపడడంతో నల్లజర్ల ప్రధాన కూడలి నిర్మానుష్యంగా మారింది. మోంథా తుఫాన్తో అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. విశాఖపట్నం విజయవాడ జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే వాహనాలను అనకాపల్లి వద్ద నిలిపేస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రయాణాలంత సురక్షితం కాదని ప్యాసింజర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. భారీ గాలులతో గుడివాడలోని ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో వృక్షాలు నేలకొరిగాయి. గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిలో 3 చోట్ల నేల చెట్లు కూలడంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిమాపక శాఖ బృందాలు అక్కడికి చేరుకుని చిమ్మ చీకట్లో అధునాతి యంత్ర సామాగ్రితో రోడ్లపై కూలిన చెట్లను విజయవంతంగా తొలగిస్తున్నాయి. ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన వృక్షాలను గుడివాడ రూరల్ పోలీసులు తొలగించారు. కాళహస్తి, సత్యవేడు, నాయుడుపేటలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే తిరుపతి నాయుడుపేట హైవే నిర్మానుష్యంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా తడ, కాళహస్తి, విశాఖ, ముంబై వెళ్లే వాహనాలు నిలిపేశారు. కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు పోలీసులు.
దిగా